పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం విందాం. చాలాసార్లు మనుష్యుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, మనిషిని యొక్క ఆలోచనలు ఎప్పుడూ దేవునికి విరోధంగా ఉంటూ ఉంటాయి. మనిషిని ఉద్దేశాలు దేవునికి విరోధంగానే ఉంటాయి. కారణం ఏంటి అని ఆలోచిస్తే, మనుష్యుడు కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. చాలామంది మరొక ఆలోచన కలిగి ఉంటారు. ఆలోచన, ఎవరు వెళ్తారో దేవుని రాజ్యం చూసి వచ్చామా, ఎవరు వెళ్తారో ఎవరికి తెలుసు, చనిపోయిన తర్వాత ఏమవుతామో ఎవరికి తెలుసు అనే క్రైస్తవులు కూడా ఉన్నారు. బైబిల్ అంటుంది, దేవుని రాజ్యం ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో భూమి మీద ఉండగానే మన వాళ్ళని గుర్తుపట్టవచ్చు. చూడండి, ఒక దొంగోడు ఒక మంచోడు దొరకడానికి కూడా పోలీసు వాళ్ళకి శిక్ష ఎవరికి పడుద్ది చెప్పాలి? ఒక దొంగోడు ఒక మంచోడు పోలీసు వాళ్ళకి దొరికాడు, శిక్ష ఎవరికి పడుద్ది చెప్పండి? ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగిన దొంగోడికి శిక్ష పడుద్ది, మంచోడికి శిక్ష పడద్దు. మరింత చిన్న విషయాన్ని చిన్న పిల్లోడు చెప్పగలిగినప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో న్యాయపీఠ మీద నిలబడినప్పుడు ఎవరికి శిక్ష పడుతుంది, ఎవరికి శిక్ష పడదు అనేది కూడా మనం వారి క్రియలు బట్టి తెలుసుకోవచ్చు. ఎక్కడుండగానే అర్థమైపోద్ది, పలానాడు, పలానా వ్యక్తి, పలానా మనిషి దేవుని రాజ్యానికి వెళ్తారు, పలానా వ్యక్తి, పలానా మనిషి, పలానా వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని మనకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. ఎందుకనంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, దొంగోడు మంచోడు దొరికితే ఎవరు వెళ్తారు శిక్షకి? ఇద్దరు స్టేషన్కి వెళ్ళారు కానీ, ఇద్దరిని పట్టుకున్నారు కానీ, ఒకడు నేరము చేసిన వాడు, మరొకడు నేరము చేయనివాడు. నేరము చేసిన వాడు శిక్షకు అర్హుడు, ఏ నేరము చేయనివాడు విడుదల చేయబడతాడు. న్యాయపీఠం ఎదుట మంచివాడు చెడ్డవాడు నిలబడతారు. దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు వారి క్రియలను వారి ఎదుట ఉంచి, ఇదిగో నీవు ఎలాగో జీవించావు కాబట్టి నువ్వు శిక్షకు అర్హుడివి, లేకపోతే నువ్వు మంచోడిగా జీవించావు గనుక నీకు శిక్ష లేదు అని దేవుడు తీర్పును మనుషుడికి తీరుస్తాడు. అయితే అంచె దినాలలో ఎలాంటి రోజులు ఉంటాయని ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకున్నాయి. యేసు ప్రభు వారు చెప్పిన మాట మార్కు సువార్తలో, లేక ముందు మత్తయి సువార్తలో కొంత చూడండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 15వ వచనములో అబద్ధ ప్రవక్తల గురించి చూస్తాం. చూడండి, ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి చూడండి. ఇక్కడ క్రైస్తవుడు చేసేటువంటి లోపాలు ఏమిటని ఆలోచిస్తే, అన్ని విషయాల్లో మనుషుడు జాగ్రత్త పడతాడు కానీ అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త పడడం లేదు. ఎందుకు జాగ్రత్త పడలేదంటే, అపవాది వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగు చేసినందున ఆ మనుషులు అబద్ధపు ప్రవక్తలను గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఊరెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేస్తే 2-3 సార్లు ఆ లాక్ పరీక్షించి వెళ్తాం. ఒకవేళ సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు దానికి పౌచ్ చేస్తారు, స్క్రీన్ కార్డ్ వేస్తారు, కొంతమంది ఇప్పుడైతే ఇన్సూరెన్స్ కూడా చేపిస్తున్నారు. ఇన్ని రీతిలుగా ఆ మొబైల్ ఫోన్ని కాపాడుకుంటున్నాడు కానీ మనుషుడు తన్ను తాను కాపాడుకోవట్లేదు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవట్లేదు, తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవట్లేదు, తన బ్రతుకును దేవునికి ఇష్టముగా ఉండేటట్లుగా జాగ్రత్త పడట్లా. జాగ్రత్త పడాలి అర్థం ఏంటంటే, అజాగ్రత్తగా మనుషుడు నివాసము చేస్తున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి మీరేం చేయాలి? జాగ్రత్త పడండి. అంటే యేసు ప్రభు వారు ఆనాడే చెప్పిన మాట, ఇదిగో అబద్ధ ప్రవక్తలు భూమి మీదకి రాబోతూ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు మాటలు మీరు నమ్మకండి, వారు వచ్చి చెప్పేవన్నీ అబద్ధాలే. ఏంటి చెప్పడమ్మా? అబద్ధ ప్రవక్త ఏం చెప్తాడు? అబద్ధాలు చెప్తాడు. ఇంకో రెండో మాట వచ్చా, ఇర్మియా కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇర్మియా నిజం చెప్తుంటే ఇర్మియాను కొడతారు కూడా నోటి మీద. ఇర్మియా ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాడు, వాళ్ళేమో లేనిది చెప్తూ ఉంటారు. అంటే అబద్ధ ప్రవక్త చెప్పే విషయాలు ఏంటంటే, తన్ను మోసపోతూ అనేక మందిని మోసం చేస్తూ తను శిక్షకు అర్హుడిగా వెళుతూ
అనేక మందిని తన మార్గము కూడా నడిపించేవాడే అబద్ధ ప్రవక్త. అయితే అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త పడండి. సార్వత్రిక సంఘము ముఖ్యంగా ఈ అంచె దినాలలో, ఈ కడవరి దినాలలో సార్వత్రిక సంఘము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిదంటే అబద్ధ ప్రవక్తలను ఎలాగో మనం గమనించగలము అనేది కూడా కింద మనం చదువుకుంటే అర్థమవుతూ ఉంది. ఇంకేమని చూడండి, అక్కడ వారు గొర్రె చర్మములను వేసుకుని మీ వద్దకు ఏంటమ్మా ఏమని వస్తారు వీళ్ళు? ఈ అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటుంది అంటే, ఈ అబద్ధ ప్రవక్తల యొక్క నడవడిక ఎలా ఉంటుందంటే గొర్రె చర్మం అంటే పైకి కనిపించేది గొర్రెబొచ్చు లేక గొర్రె చర్మం కనపడుతూ ఉంది. అంటే గొర్రె స్వభావాన్ని పైకి చూపిస్తూ లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు, ఏంటమ్మా క్రూరమైన తోడేళ్ళు అని మనం చూస్తాం. క్రూరమైన తోడేళ్ళు గురించి మన పూర్వీకులు చెప్పినటువంటి ఉపమానం లేక సూక్తులు ఏంటంటే, గొర్రె తోడేళ్ళు కలిసి ఒక నదిలో లేక ఒక ప్రవాహంలో లేక ఒక ఏటి దగ్గర ఆ రేవులో నీళ్లు తాగుతాయట. తోడేలేమో వాస్తవం రెండు ఎదురుపడితే జరిగేది కాదు, అది వాళ్ళు చెప్పేటువంటి సూక్తి మాత్రమే లేక ఉపమానం మాత్రమే. తోడేలు చూడండి పై భాగంలో నీళ్లు తాగుతుందంట, గొర్రె కింద భాగంలో నీళ్లు తాగుతుంది. ఇప్పుడు తోడేలు అంటుందంట, గొర్రె నీ ఎంగిలి నా మీదకి వస్తుంది అని చెప్పి తోడేలు గొర్రె మీద తిరుగుబాటు చేస్తుందట. వాస్తవానికి ఆ పైన నీళ్లు తాగినటువంటి తోడేలు నీళ్లు గొర్రె దగ్గరికి వస్తాయా? ఆ గొర్రె నీళ్లు తోడేల దగ్గరికి వెళ్తాయా? ఎంత చిన్న కుర్రవాడిని అడిగినా అయ్యగారు ప్రవహించే ఆ ఏటిలో లేక నదిలో లేదా కాలువలో ఆ నీళ్లు కిందకు వస్తాయి కానీ పైకి వెళ్ళవు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఏదో రకంగా గొడవ పెట్టాలి, ఏదో ఒక రకంగా తన క్రూరత్వాన్ని, తన మూర్ఖత్వాన్ని, తన స్వభావాన్ని చూపించాలి. అంటే ఉద్దేశం ఏంటంటే మారినట్టే కనపడుతుంది కానీ మారదు. పైకేమో చర్మమేమో గొర్రె చర్మం కనపడుతుంది, పైకేమో చూస్తే క్రైస్తవులకు కనపడతాడు, పైకి చూస్తే దేవుని బిడ్డలకు కనపడతాడు, పైకి చూస్తే క్రైస్తవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, రక్షణ పొందినవాడు, ఇతడు దేవుని బిడ్డ అన్నట్టుగా కనపడతాడు. కానీ లోపల అసలైనటువంటి క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ పాపపు స్వభావము కానీ, ఆ పాపపు ఉద్దేశము కానీ, ఆ దేవునికి విరోధమైనటువంటి భయంకరమైన ఆ స్వభావము లోపల అలాగనే ఉండిపోయింది. ఎలా గమనిస్తారు అని చెప్తూ అన్నాడు ఆయన. ఇదిగో తోడేలు ఎలా ఉంటుందనంటే గొర్రె చర్మము ధరించుకుని, మొన్న ఆదివారం కూడా మనం చెప్పుకున్నాం, దంతువులో చెప్పుకున్న ప్రసంగాన్ని. కనుక గొర్రె చర్మము అంటే పైకి కనిపించే గొర్రె చర్మాన్ని చూసి సంగమా మీరు మోసపోవద్దు, పైకి కనిపించినటువంటి ఆ మనిషిని చూసి మీరు మోసపోవద్దు. ఎందుకనంటే సంఘాన్ని మోసపరచాలంటే, దేవుని బిడ్డలను మోసపరచాలంటే తోడేలులాగా లోపలికి వస్తే అమ్మా మనుషులు ఊరుకుంటారా? చెప్పండి. సంఘములోనికి ఆ మారు మనసు పొందినవాడు, ఆ క్రూరుడిగా ఉన్నటువంటి వాడు అదే స్వభావంతో వచ్చి సంస్కరణకు వచ్చిన మనం ఏమంటాం? నీకివ్వను, నువ్వు మంచోడువు కాదు, నువ్వు మారు మనసు పొందలేదు, నీకు ఇవ్వడం కుదరదురా అంటాం. అవునా కదా? ఇప్పుడు క్రూరమైనటువంటి వ్యక్తి ఎలా వస్తాడంటే మనలను మోసము చేయడానికి, సంఘమును మోసపరచడానికి అసలైన తోడేలు స్వభావం అంతా అలాగనే ఉండిపోయింది లోపల. కానీ బయటికి కనిపించేటటువంటి గొర్రెబొచ్చు లేక గొర్రె చర్మం. అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈ క్రూరమైన తోడేలు ఇంతలా మారిపోయిందా, అబ్బో ఎంత బాగున్నాడు, ఎంత మంచిగా పౌడర్ రాశాడు, ఎంత మంచిగా ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు, ఎంత మంచిగా అంటే చెప్తున్నా వినండి. సంఘమును ప్రేమించిన సంఘ కాపరేమో సంఘమును గద్దిస్తాడు. సంఘమును చెరిపేటువంటి గుంటె నక్కలు ఏమేం చేస్తాయనంటే, చూడండి ఈ తోడేలుగా ప్రవేశించినటువంటి ఈ గొర్రె వేషంలో ప్రవేశించిన ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తను కపట ప్రేమ చూపుతాడు. ఏ ప్రేమ చెప్పండి? ప్రేమ వేరు, కపట ప్రేమ వేరు.
కపట ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఏదో ఆశించి, అవునా కదా, ఏదో చెప్పండి అందరూ, ఏదో ఆశించి చెప్తాడు ఎవరు? ఈ కపట ప్రేమ. నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి బిడ్డలను గద్దిస్తాడు. క్షేమము కోరి, ఆశీర్వాదన కోరి, దీవెన కోరి, వాళ్ళు బాగును కోరి తండ్రి బిడ్డలు తిడతాడు. కానీ బిడ్డలు ఏమనుకుంటారంటే మా డాడీ మంచోడు కాదు, మా పాస్టర్ గారు మంచోడు కాదు, మా ఆత్మీయ తండ్రి మంచోడు కాదు, మా సంఘ కాపురు మంచోడు కాదు, లేటుగా వచ్చిన తిడుతున్నాడు, ముందు గుచ్చకపోయినా తిడుతున్నాడు, ఈయన ఎప్పుడు గసురుతూ ఉన్నాడు మా పాస్టర్ గారు, అస్సలు మంచోడు కాదు అంటారు. అప్పుడు ఎదురవుద్ది ఎవరు? ఈ మాటలన్నీ మోసుకుని అక్కడికి వెళ్తే ఆ తోడేలు రెడీగా ఉంటుంది. అమ్మా నేనైతే మిమ్మల్ని ఏమి అన్నో, మీరు లేటుకు వచ్చిన ఏమన్నో, మీరు తెల్లబట్టలు వేసుకోపోయిన ఏమన్నో, మీరు ముందు కూర్చోపోయిన ఏమన్నో, నేను అలాంటి వాడిని కాదమ్మని. చూడండి, ఆ ప్రేమను, కపటే ప్రేమను పంచుతాడు. ఇప్పుడు ఎవరు నమ్ముతారంటే, ఎవరు నమ్ముతారు చెప్పండి, మీరు చెప్పచ్చు ఇప్పుడు ఈజీగా. తిట్టిన వాళ్ళు నమ్ముతారా? కపట ప్రేమను చూపును నమ్ముతారా? పోగొన్నోళ్ళు నమ్ముతారు కదా. ఈ పొగడత వల్ల వచ్చే నష్టం ఏంటంటే, నిజమైన సంఘ కాపరి సంఘం పాడైపోతే ఊరుకోలేడు. నిజమైన సంఘ కాపరి ఏ వ్యక్తి అయినా దారి తప్పిపోతే ఊరుకోలేడు. ఏ వ్యక్తి అయినా దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తే తను సహించలేడు. నిజమైనటువంటి సంఘ కాపరి కానిటువంటి ఈ క్రూరమైన తోడేలు అనుకుంటుంది, పైకి అమ్మా అంటే దయారసంగా మాట్లాడతాడు, లోపల అనుకుంటాడు నువ్వు నా దారిలోకి వచ్చావు, నువ్వు నా దారిలోకి వచ్చావు, నాకు దొరకవు. ఇప్పుడు ఏమనుకుంటాడు? నాకు దొరకవు. ఎందుకంటే లోపలే ఉంది, క్రూరత్వం అలాగే ఉంది కదా. ఆ క్రూరత్వాన్ని బయటికి తీస్తాడు. అంటే లోపల నవ్వుకుంటాడు, ఆ పైకేమో ప్రేమగా చూపిస్తాడు. లోపలేమో ఒక స్వభావం, పైకేమో ఒక స్వభావం. అంటే అంచె దినాలు ఎలా ఉంటాయి అంటే, అపాయకరమైన దినాలలో, ఈ దినాలలో సంఘం ఎలా ఉండాలంటే జాగ్రత్త పడి ఉండవలెను. ఎవరి విషయం? అబద్ధ ప్రవక్తలు. చెప్పే విషయం చెప్పండి. అబద్ధ ప్రవక్తలు, ఈనాడు అబద్ధ ప్రవక్తల గురించి చూడండి. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఫేస్బుక్లో చూడొచ్చు, అనేక చోట్ల చూడొచ్చు. ఈ అబద్ధ ప్రవక్తలు లేనిపోనివన్నీ చెప్తుంటారు. మన దగ్గరలో ఒక ఊరు ఉంది, ఊరి పేరు చెప్పను. అక్కడికి మా సంఘస్వాసి మైక్ సెట్ ఎడకి వెళ్ళాడు దంతపూర్ నుంచి క్రిస్మస్కి. వెళ్తే అతడు ప్రార్థన చేసాడట. ప్రార్థన చేసి, బాబు నీకు ఈ సంవత్సరం పెళ్ళి అయిపోద్ది, ఏమన్నా చెప్పండి, ఈ సంవత్సరం పెళ్ళి అయిపోద్ది నీకు, దేవుడు నాకు చూపించాడు అని చెప్పాడట. ఎవరు? ఆ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. ఆ ప్రవక్త కదా, అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త అలాగని చెప్తే ఈడన్నాడట, ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత నాకు 3 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యాడంట. వీడు ఎన్నాళ్ళైంది? నాకు 3 సంవత్సరాలు అయింది పెళ్ళి అయిపోయి, ఇప్పుడు పెళ్ళి అవడం అన్నాడు అంటే. వీడు నా దగ్గరికి వచ్చానంటే అయ్యగారు ఇలాగ అన్నాడని పలానోడు అన్నాడు. ఇంకెప్పుడు జీవితంలో వెళ్ళకు నువ్వు అక్కడికి, మైక్ సెట్ చేయమన్నా, స్టేజ్ డెకరేషన్ చేయమన్నా నువ్వు జీవితంలో వెళ్ళకు. అతడు ఎవరు? అబద్ధ ప్రవక్త. దేవుడికి తెలియదా అతను పెళ్ళయిందో లేదో? దేవుడికి తెలియదా అతనికి ఏమైందో? అంటే ఇతను ఏం చెప్తున్నాడు అంటే, యవనస్తుడిగా ఉన్నాడు, వయసులో ఉన్నాడు, ఈ వయసులో వాడికి పెళ్ళి అవసరం, ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూస్తారు కాబట్టి నీకు పెళ్ళి అయిపోద్దని చెప్పేస్తే ఓహో నిజం అనుకుంటాడు, అంతే. ఏమంతేనా అనేసి ఈ నింద ఇలా చెప్తే అవమానం ఎవరికి? దేవుడికి కదా. ఇప్పుడు ఎవరిని అవమానం ఇచ్చాడు అతను? పాస్టర్లు అందరూ ఎలాగా ఉంటారని అనుకున్నా నేను కూడా బాధపడాలి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు పైకి గొర్రె చర్మం కనపడుతుంది, గొర్రె చర్మం చూసి మోసపోవద్దు. ఆ పైకి కనిపించేటువంటి ఆ యొక్క దొంగ ప్రేమను చూసి మోసపోవద్దు. అసలు సిసలైనటువంటి క్రూరమైన తోడేళ్ళు స్వభావము లోపల ఉంది. ఇంకేముంది చదవండి కిందకి. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుంటారు. ఎలా చెప్పండి అమ్మా? వారి యొక్క ఫలములను బట్టి, వారి యొక్క విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో రాయబడిన మాట ఏంటంటే, ఈ అబద్ధ ప్రవక్తలు క్రూరమైనటువంటి తోడేళ్ళు. ఈ విషయం ఎవరు జాగ్రత్త పడాలి? సంఘము జాగ్రత్త పడాలి. ఎందుకంటే సంఘం అంటే ప్రతి సభ్యుడు జాగ్రత్త పడాలి, ప్రతి క్రైస్తవుడు జాగ్రత్త పడాలి, వినే ప్రతి వ్యక్తి జాగ్రత్త పడాలి. ఎందుకంటే పరలోక రాజ్యం ఉమ్మడిగా దేవుడు ఎవడు? ఎవరి క్రియల బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఎవరు జాగ్రత్త పడితే వాళ్ళు పరలోకంలో ఉంటారు, ఎవరు అజాగ్రత్తలో ఉంటే వాళ్ళు తీర్పులోనికి వెళ్తారు. ఆ క్రూరమైనటువంటి తోడేళ్ళు
ఆల్రెడీ ఆనాడు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ తోడేళ్ళు యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత సంగమనులకు వచ్చి చేల్చడం మొదలుపెట్టారు. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘాలలో క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి. మెలకుగా ఉండడం అర్థం ఏంటంటే ఆ తోడేలా గొర్రె, ఆ తోడేలా గొర్రె, ఆ దేవుని దర్శనం కలిగిన మనిషి, దర్శనం లేని మనిషి, ఆ వ్యక్తి నిజమైన సేవకుడా, నిజమైన సేవకుడు కదా అనే విషయాలన్నింటినీ కూడా మనం చెప్పండి సంఘం గ్రహించాలి. సంఘం ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే ఎవరు బ్రతికినా 60-70 ఏళ్ళు లేకపోతే 80 ఏళ్ళు బ్రతుకుతారు. ఆ తర్వాత ఎవరైనా చచ్చిపోవాలి. కానీ దేవుడు తీర్పు దినమున మాత్రం ప్రతి ఒక్కరికి నాయే పీఠం ఎదుట నిలబడే అవకాశం, సమయం ఒకటి ఉంది. కాబట్టి ఈ ఇచ్చిన ఆయుష్ కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడవాలని దేవుని స్తోత్రం కలుగును గాక. అబద్ధ ప్రవక్తల గురించి మీరు ఏం చేయాలి? జాగ్రత్త. ఇంటి గురించి జాగ్రత్త ఉంది, అన్నిటి గురించి జాగ్రత్త ఉంది. నీ ప్రాణము నరకంలో పడిపోకుండా, నీ ఆత్మ నరకంలో పడిపోకుండా, నీవు శిక్షలో పడిపోకుండా, క్రైస్తవ భక్తిలో ఉండాలనుకుంటున్నాయి, క్రైస్తవుడిగా జీవిస్తున్నాననుకుంటున్నాయి, వారు మనసు పొందారనుకుంటున్నాయి, రక్షణ పొందారనుకుంటున్నాయి, నేను దేవుని బిడ్డను అనుకుంటున్నాయి, నేను దేవుళ్ళు ఉన్నాను అనుకుంటున్నాయి, నాకు యేసయ్యే దేవుడు, యేసే రక్షకుడు అనుకుంటున్నాయి. ఒకవేళ నీవు ఆ గొర్రె చర్మము కలిగి తోడేలు స్వభావం కలిగినటువంటి అబద్ధ ప్రవక్తల యొక్క మాట నమ్ముతున్నావా? పైకి కనిపించేది గొర్రె చర్మమే కావచ్చు, లోపల తోడేలు అలాగే ఉంది. మరో మాట చూద్దామా? మార్కు సువార్త 13:21 చూడండి. మార్కు సువార్త 13:21 కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు. చూడండి అమ్మ, అక్కడేమో అబద్ధ ప్రవక్తల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇంకా వజ్రం అన్నమాట, వీళ్ళు ఇంకా గనులు అన్నమాట. అక్కడేమో కేవలం ప్రవక్తలు. ఇక్కడ ఎవరున్నారట? ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, అక్కడే ఇదే క్రీస్తు, ఇదే దేవుడు, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇంకా మరి ఎక్కడ కూడా దేవుడు లేడు అనేటువంటి విధానం. అంటే వీళ్ళ విధానం ఏంటి? వీళ్ళ విధానం ఏంటి? మనుషులను మోసము చేసేటువంటి విధానము. చాలామంది ఈనాడు ఏమైపోతున్నారంటే ఇదిగో అక్కడికి వెళ్తే బాగుపడతాం, ఎక్కడికి వెళ్తే బాగుపడతాం, అక్కడికి వెళ్తే స్వస్థతలు వస్తాయి, ఎక్కడికి వెళ్తే స్వస్థతలు వస్తాయి, అదిగో దేవుడు అక్కడే ఉన్నాడు, దేవుడు ఇక్కడ లేడు. అమ్మా మళ్ళా చదవండి అన్నమాట. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు. చూడండి, ఇదిగో ఎక్కడ అంటారట. ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ క్రీస్తున్నట్ట. ఇంకా వీళ్ళకు ఉన్నారనుకోండి ఐపీసీ సంఘంలో, మా దేవుడు ఇక్కడే ఉన్నాడు, ప్రభు ఇక్కడే ఉన్నాడు, రక్షకుడు ఇక్కడ ఉన్నాడు, అభిషేకం ఇక్కడ ఉంది, దీవెన ఇక్కడ ఉంది, పిలిపి ఇక్కడ ఉంది, దర్శనం ఇక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు అంటాడట ఈ వ్యక్తి. ఒకవేళ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఏమన్నాడంటే అప్పుడు పదం ఏంటంటే అక్కడ లేడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చేసాడు. నువ్వు అనుకున్నావు ఆ దేవుడు అంటేని, మనం అనుకున్నాం ఆ దేవుడు అంటేని. ఆయన అంటాడు ఇదిగో ఇప్పుడు రాక అక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు. ఒకసారి ఒక వ్యక్తి అన్నాడట, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా వ్యక్తి ఆ సంఘంలో అభిషేకం ఎప్పుడో పోయిందన్నాడట. ఏ సంఘంలో? ఇక్కడ అభిషేకం పోయిందంట. అంటే తన ఉద్దేశం ఏం చెప్పాడు? బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ అభిషేకం లేదు, అక్కడ అభిషేకం ఎప్పుడో పోయింది, అభిషేకం ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, నా దగ్గర అభిషేకం ఉందన్నాడట. అంటే ఇప్పుడు మనుషులు ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు మనం ఎలా పడితే అలా నోరు ఉంది కాదని, నాలిక ఉంది కాదని, మాటలు వచ్చి కాదని, తెలివైన వాళ్ళం కాదని, ఉద్దేశాలు బాగా ఎరిగిన వాళ్ళం కాదని నచ్చినట్టు మాట్లాడితే కుదరదండి. ఎందుకనంటే న్యాయపీఠము ఎదుట నీవు నేను మనందరము నిలబడాలి. దేవుడు న్యాయవంతుడు. అమ్మా చెప్పండి, ఎవరమైనా చిన్నోళ్ళని పెద్దోళ్ళని దేవుడికి ఏ భయం లేదు. ఒకవేళ నువ్వు నేను భయపడతామేమో కానీ దేవుడు భయపడేవాడు కాదు. అయితే క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు? లేదు 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 అదిగో అక్కడ ఉన్నారంటారు. తర్వాత ఏమంటారంటే వీళ్ళు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకండి. ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్తే ఆ మాట మీరు నమ్మకండి. ఎందుకో తెలుసా? మీరు నమ్మవలసిన మాట అది కాదు.
ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. నీవో నేను మారినట్లుగా మారడానికని దేవుడు, నీవు నేను మారుతామేమని మారేవాడు కాడు. ఆయన మార్పు లేనివాడు. ఇదిగో నువ్వు అనుకుంటావేమో ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవుడు ఆయన సర్వలోకములో సంచరించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలములో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు. మారిపోయేవాడు ఎవడు? ఈ అబద్ధ ప్రవక్తలే. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు అంటారట, ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, క్రీస్తు ఎక్కడున్నాడు, లేదు 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 అక్కడికి వెళ్ళిపోయాడు అంటారట. అమ్మా ఎంత ఘోరమండి. ఇలా ఎలా చెప్తుంటారంటే, కొన్నిసార్లు ఏదైనా నేరం చేసిన వ్యక్తి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటే, ఇదిగో రాజమండ్రిలో సీసీ కెమెరాలో కనపడ్డాడు వ్యక్తి అంటారు. ఒక 2-3 రోజుల తర్వాత ఇదిగో ఈ వ్యక్తి రాజమండ్రిలో మాయమైన వ్యక్తి వైజాగ్లో కనపడ్డాడు. అమ్మా చెప్పరేటి. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా వైరల్ అయిపోద్ది. మళ్ళీ ఎక్కడో కనపడుతుంది, ఇదిగో సీసీ కెమెరాలో మళ్ళీ వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అమ్మా అని ఇలా చెప్తారు కదా, అలాగంటాడు, ఇదిగో అక్కడున్నాడు క్రీస్తు, ఇది ఎక్కడున్నాడు క్రీస్తు అని చెప్పే వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే ఆయన మారని దేవుడు. ఆమేన్. తర్వాత మాట చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథములో 20:29. అపోస్తుల కార్యం గ్రంథము 20:29. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించి ఎవరమ్మేళ్ళు? లూకా గారు రాస్తున్నటువంటి మాటలు. ఈ అపోస్తుల కార్యాలు డాక్టర్ లూకా గారు రాశారు. లూకా గారు చెప్పే విషయాలు ఏంటంటే, ఇదిగో సంగమా జాగ్రత్త పడండి, యేసు ప్రభు చెప్పిన మాట మళ్ళా జ్ఞాపం చేస్తున్నాను అని చెప్తూ, యేసు ప్రభు చెప్పిన మాట ఏమో తోడేళ్ళ గురించి జాగ్రత్త పడండి అని చెప్పారు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అని చెప్పారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళిపోయిన తరువాత, ఎవరమ్మా చెప్పాలి, నేను వెళ్ళిపోయిన తరువాత ఎవరు వస్తున్నాడు సంఘంలోనికి? పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. ఇదిగో నేను వెళ్ళిపోయిన తరువాత నేనున్నంతకాలం కనిపెట్టాను, ప్రార్థన చేశాను, స్వార్థ చేశాను, మీకు వాక్యం చెప్పాను. కానీ నేను వెళ్ళిన తర్వాత మీకు ఏమొస్తాను చెప్పండి? మీ మధ్యలోనికి క్రూరమైన తోడేళ్ళు. అక్కడేమో తోడేళ్ళు అన్నాడు, ఇక్కడ ఏ తోడేళ్ళు అంటే ఇవి క్రూరమైనవి. ఈ క్రూరమైన తోడేళ్ళు వీటి జీవితం ఎలా ఉంటుందంటే, వీటి విధి విధానం ఎలా ఉంటుందని అంటే, వీటికి ఏముండదట, ఇవి సంగమలోనికి ఎక్కడ ప్రవేశిస్తే, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించి, ఎక్కడికమ్మా? సంగంలోనికి ప్రవేశించి, మనిషిలోనికి ప్రవేశించి, మనిషి హృదయంలోనికి ప్రవేశించి, మనిషి ఆలోచనలోకి ప్రవేశించి మనిషిని మార్చేస్తాయి. ఎలా మార్చేస్తాయి అంటే, ఇవి వారు మందను కనికరింపరు అంటే అర్థం ఏంటి? సంఘాన్ని మంద అంటే ఎవరు? సంఘం. మరి సంఘాన్ని వీళ్ళు చేసేవాడు ఎవడు? ఇప్పుడు తోడేలా కాదా చెప్పాలి. వీళ్ళకి దయ, జాలి, కనికరం, మానవత్వం ఏమీ ఉండదు. ఎందుకని? క్రూరమని కదా. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం ఏమనంటే, కొన్ని ఏరియాల్లో చిరుత పురులు, పెద్ద పురులు దాడి చేసి కొన్ని జంతువులను చంపేస్తున్నాయని చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. ఆ క్రూరమైనటువంటి తోడేళ్ళు ఆ పులులకి, చిరుత పులులకు, సింహాలకు, లేక ఎలుగుబంటులకు ఈ పశువులు దొరికినప్పుడు, గొర్రెలు కానీ మేకలు కానీ ఈ పశువు మందలు దొరికినప్పుడు ఆయన జాలి పడతాయా? జాలి పడితే క్రూరమైన మృగమైన అనిపించుకుంటుంది. అదేమని కూడా భలే దొరికిందిరా బాబు అని ఆ మేకని కానీ, గొర్రెని కానీ, ఆ పశువులను కానీ అవి చంపడం ప్రారంభిస్తాయి, చంపి తినడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే వాటికి అవి దొరికితే పండగ. కానీ రైతుకేంటి? కష్టపడిన రైతుకి, ఆ మందలో మేపుకున్న రైతుకి ఏంటది? ఆ మందలో మేపుకున్న రైతు లేక కాపరి, ఆ మందల కొరకు కష్టపడిన వ్యక్తి, వాటికి సంరక్షకుడు, వాటిని పోషించేవాడు, వాటికి పాలన చూసేవాడు బాధపడతాడా? బాధపడ్డా చెప్పాలి.
అబ్బా, నా గొర్రెలను రోజు మేపే పని లేకుండా ఈ చిరతపులు వచ్చి బలి తినేసింది అంటాడా? ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు? ఎవరికి బలైపోయినాయి? ఆ చిరతపులో పెద్ద పులో వచ్చి ఆ మందలను కనికరించలేదు. ఈనాడు కనికరించని సేవకుల రూపంలో తోడేళ్ళు, సేవకుల రూపంలో తోడేళ్ళు ప్రవేశించింది సంఘములోనికి. సంఘమేమో యేసు రక్తములో కడగబడిన సంఘం ఇది. యేసు రక్తములో కడగబడిన ఈ సంఘములోనికి క్రూరత్వము ప్రవేశించింది. ఈ క్రూరమైన తోడేళ్ళు కనికరము లేకుండా, జాలి లేకుండా, దయ లేకుండా, మానవత్వం లేకుండా, మనస్సాక్షి లేకుండా సంఘమును చీల్చేస్తారట. ఇప్పుడు చెప్పండి, ఈ తోడేళ్ళు, సంఘమును చీల్చే తోడేళ్ళు అబద్ధ బోధ కథ చెప్పాలి. ఏ కాపరైనా, ఏ సేవకుడైనా, దేవుని చేత పిలువబడిన వాడు ఏ సంఘాన్ని చీల్చవలసిన పని ఉండదు. దేవుని దర్శనం నీకుంటే, నిజముగా నువ్వు పిలువబడితే, నిజముగా ఏర్పాట్లు నీవు ఉంటే, నిజమైన దర్శనం నువ్వు కలిగి ఉంటే ఎవరి సంఘాన్ని చీల్చే పని నీకు ఉండదు. కారణం అని చెప్పనా? నిన్ను పిలిచినోడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచినోడు నీకు సంఘాన్ని ఇవ్వగలడు. నిన్ను పిలిచినోడు నిన్ను పోషించగలడు. నిన్ను పిలిచినోడు నిన్ను ఆదుకోగలడు. నువ్వు చీల్చావు అంటే నువ్వు దేవుని చిత్తములో పిలువబడిన వాడివి కాదు. ఎలాంటి వ్యక్తులు ఎవరైనా ఉండి చీల్చేస్తే సంఘమా, మెలకువగా ఉండి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కానీ సంఘాలు చీల్చేవాళ్ళు ఇక్కడ మన ఈస్ట్ కూడా ఒకటే కదండి. ఈ ప్రాబ్లం యావత్ ప్రపంచ క్రైస్తవ సమాజంలో ఉంది. అలాగ ఉంటే దేవుని వాక్యం నెరవేర్పది. అపవాదులకు వస్తే మనం గుర్తిస్తాం. అపవాదులకు వస్తే మనం గమనిస్తాం. కనుక వాడు అపవాది ఎలాగొస్తాడు? లోపల క్రూరత్వం అలా ఉంచి గొర్రె చర్మాన్ని కప్పుకొని లోపలికి వచ్చి ఎక్కడ చెరుపుతాడంటాడు. కనికరము లేకుండా, దయ లేకుండా, మానవత్వం లేకుండా, మనస్సాక్షి లేకుండా, అసలు దేవుని బైబిల్లో రాయబడిన మాట చెప్పనా? దేవుని సంఘమును పాడు చేస్తే దేవుడు వాళ్ళను పాడు చేస్తాడు. వీళ్ళు అనుకుంటారట, వీళ్ళు క్రూరత్వం చేస్తుందంటే నేను వాళ్ళ మీద కోపంతో వాళ్ళని పాడు చేశాను అనుకుంటానండి వస్తారు. కానీ దేవుడు ఎవరిని పాడు చేస్తాడో తెలుసా? ఎవరైతే ఒక సంఘాన్ని పాడు చేస్తారో, క్రూరమైన తోడేళ్ళు కలిగి, ఇప్పుడు మనలో మనమాట, ఈ తోడేళ్ళు మందలోకి వచ్చి ఒక గొర్రెను 2 గొర్రెలు చంపేసింది. ఈ లోపల ఆ గొర్రెల మంద కాపరి యజమానుడు వస్తే తోడేళ్ళని కొడతాడు, వదిలేస్తాడా? చెప్పాలి. తన కోపం తీరే వరకు కొడతాడా? అంతెందుకు, మీ ఇంటి కోడి పెట్టిన కుక్క తినేస్తేనే తరిమి కొడతారు. నిన్న మా ఇంటి కుక్క షూ కొరికేసింది. అది ఆ షూ అంటే చాలా ఇష్టం నాకు. కోరికేసింది. నేను నుంచి ఇంటికి రానట్లేదు, దాన్ని కొడేస్తున్నా, దుర్గం గంటలు కొడుతున్నాను ఇంటికి వస్తుంటే. ఎందుకు? నీకు సమయానికి తిండి ఎడుతున్నావు, ఇంటికి రానిస్తున్నావు, నీకు విశ్వాసం లేదే కుక్క అని చెప్పి నేను నిజం కొడతామే దాన్ని. మా బామర్ది కొట్టాడు, నేను కొట్టాను, పండుగడి కొట్టాడు. కారణం ఏంటి? అలాగన్నా బాగుపడద్దని. తర్వాత ఇంకేది కొరకుండా ఆల్రెడీ సింతల షూ ఒకసారి కొరికింది, 2-3 షూలు కొరికేసాయి, అదే కొరికింది. తెరమొస్తుందేమని కొడుతున్నాం, దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక షూ కొరికేస్తే మనకంత బాధ అనిపిస్తే, మరి దేవుని సంఘాన్ని పాడు చేసి దేవుడికి బాధ అనిపించదా? అప్పుడు దేవుడి కోపం వచ్చి నిన్ను కొట్టడం మొదలెడితే నీ జీవితం, నీ బ్రతుకు సమస్తమతో ఆరుమరైపోద్ది. ఎలాంటి వాళ్ళు అనుకుంటారు, నేను కాబట్టి పాడు చేశాను, నేను కాబట్టి చేశాను అనుకుని గర్విస్తాడట. ఆ గర్వాన్ని దేవుడు చిటికలో తీసేయగలడు. దేవుని సంఘమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని, నువ్వు పాడు చేసేది ఎవరి సంఘం? దేవుని సంఘం అనే విజ్ఞత జ్ఞానము కూడా ఉండదండి ఎవరికి? ఈ క్రూరమైన తోడేలకి.
సంఘమది అనే జ్ఞానము కూడా లేకుండా, ఆ సంఘము యేసు రక్తములో కడగబడిందనే జ్ఞానము కూడా లేకుండా ఈ క్రూరమైనటువంటి తోడేలు అలాగున నడుస్తూ ఉంటే, అలాగున జీవిస్తూ ఉంటే, అలాగున పాడు చేస్తూ ఉంటే, అలాగున క్రూరత్వాన్ని ఉపయోగించి ఆ క్రూరత్వాన్ని చూపిస్తూ అనేక మందిని పతనం చేస్తూ ఉంటే, దేవుడు చూసి 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 ఏదో ఒక రోజున ఆయన కానీ కోపాన్ని, ఒక్క నిమిషం చాలండి దేవుడు కోపం ఎంత చెప్పండి, ఒక్క నిమిషం చాలు మన బ్రతుకు తల్లకిందలైపోవడానికి. అలాంటి వాళ్ళని గమనించాలి సంఘానికి అదే కావాలి. ఈనాడు బోధలు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో ఇల్లు కావాలా, ప్రార్థన చేస్తాను రండి. ఇల్లు లేకపోయినా పరలోకం వచ్చి దేవుని చిత్తంలో ఉంటే, ఉద్యోగం కావాలా రండి ప్రార్థన చేస్తాను. ఉద్యోగం లేకపోయినా యథార్థంగా ఉంటే పరలోకం వెళ్ళొచ్చు. అమ్మ వెళ్ళలేమా చెప్పండి అమ్మ? అవన్నీ ఇక్కడ బ్రతకడానికి కావాలి. పరలోకానికి ఏం కావాలి అసలు? నీకు చెప్పినా చెప్పకపోయినా ఉద్యోగం సంపాదించుకుంటాడు, చెప్పినా చెప్పకపోయినా తన స్థాయిలో ఇల్లుని కట్టుకుంటాడు. కానీ అసలైంది ఏంటంటే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత క్రైస్తవుడు, మానవుడు దేవుని రాజ్యములో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ క్రూరమైన తోడేళ్ళకి ఏముండదు, జాలి ఉండదు. ఆ జాలి లేని తనం. ఒక్కొక్కరు చూడండి ఎలా ఉంటారంటే, మనం ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారనుకోండి, మన చేత ప్రేమించబడే వ్యక్తి, ఆ వ్యక్తి గాయమైతే మనం ఏం చేస్తాం? బాధపడతాం. అదే మనకు కోపంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే మనకి ఎవరైనా అంటే కోపం అనుకోండి, మనకు వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి గాయమైతే ఏమంటాం మనం? భలే తగిలింది. జాలి చూపవలసింది పోయి భలే తగిలింది అన్నామంటే నీలో ఏముండిపోయింది? క్రూరత్వం ఉండిపోయింది. మనిషిగా జాలి చూపాలి, మనిషిగా బ్రతకాలి. మనిషి అంటే మనసాక్షి కలిగినవాడు. క్రూర మృగానికి మనస్సాక్షి ఉండదు, మనిషికి మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి లేనివాడు క్రూరంగా ప్రవర్తిస్తాడు, మనస్సాక్షి ఉన్నవాడు మనిషిలా బ్రతుకుతాడు. ఇదే తేడా. మనిషిలాగా బ్రతికిన వాడు ఎవ్వరికి అన్యాయం చేయడు. మృగములాగా బ్రతికిన వాడు ఇంట్లో భార్య కన్నం చేస్తాడు, తల్లి కన్నం చేస్తాడు, తండ్రి కన్నం చేస్తాడు, తమ్ముడి కన్నం చేస్తాడు, అన్న కన్నం చేస్తాడు, తోబుట్టు కన్నం చేస్తాడు, అందరు కన్నం చేసుకుంటూ పోతాడు. ఎవడు? ఈ క్రూరమైనటువంటి వ్యక్తి. మనస్సాక్షి కలిగిన వాడు ఎవ్వరికి చెప్పండి ఏ హానియు చేయడు. సరే, ఈ క్రూరమైన తోడేలు గురించి జాగ్రత్త పడండి. నెక్స్ట్ మరొకటి చూద్దామా? తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. రెండో పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏ పురుషుడమ్మా? లోపల పాపపు పురుషుడు అనగా భ్రష్టత్వం. ఏముందమ్మా లోపల? భ్రష్టత్వం ఎప్పుడైతే బయలుపరచబడిందో అప్పుడు దేవుని రాకడ సమీపముగా ఉందని మనం ఏం చెప్పండి అర్థం చేసుకోవాలి. ఆమె చెప్పండి అమ్మా, ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ళ చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు ఏ దినమో దేవుని రాకడ గురించి చెప్పబడుతున్నమాట. అంటే మనుషుడు ఏమైపోతాడట? భ్రష్టత్వంలోనైపోతాడు, నాశనానికి దగ్గరైపోతాడు, నరకానికి దగ్గరైపోతాడు. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటి? తన్ను తాను పాడు చేసుకుంటాడు, ఇతరులను కూడా పాడు చేస్తాడు. చూడండి, కోళ్ళు ఉంటాయి తెలుసు మీకు? కోడి ఎంతమంది తెలుసు? కోడి, ఈ కోడి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చాలామంది లెక్క నాటుకోడి ఉంటలా, పారం కూడా తెలుసు మీ అందరికీ చాలామందికి. ఈ నాటుకోళ్ళు ఇంటి దగ్గర పెంచే కోళ్ళు ఏం చేస్తాయి అంటే, పెంట దగ్గరికి వెళ్ళి పెంటలో పడుకుని హాయిగా మట్టంతా దువ్వుకుని ఆ రెక్కల మీద వేసుకుని గుమ్మలోకి వస్తాయి. గుమ్మలోకి వచ్చి అటు వెళ్ళిపోతాయి. అటు వెళ్తాడికి వచ్చాక రెక్కలన్నీ ఓపెన్ చేసి ఇలాగెలా దులిపిద్ది. దాని గుణం ఏంటి? అది బాడైపోయింది కాక ఇంటిని కూడా బాడీ చేస్తుంది వచ్చి. అది ఎలాగా పెంటలో దొరలు వచ్చింది కదా, పెంట మొక్కంది. ఈ పెంట మొక్క ఎక్కడికి వచ్చింది మరలా? ఈ పెంట మొక్క గుమ్మంలోకి వచ్చి ఈ ఇంటిని కూడా బాడీ చేస్తుంది. ఎవరు?
ఆ పెంట అంటే ఏంటి, మంచిదా చెప్పాలి. మా పెంట ఎవరింట్లో పోసుకుంటారా? ఈ కోడి ఎక్కడ తెచ్చింది పెంటని? ఈ పెంటను, ఈ దరిద్రాన్ని మనం పారబోసింది, ఛేదరించుకుండేది, ఈ దరిద్రమైన మట్టంతా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ వేసింది? ఇది శుభ్రంగా కడేస్తుంది. దాని గుణమే అది. వారవలేని గుణం, వాత్సలేని స్వభావం. అంటే అది అనుకుంటుంది, ఇదిగో నేను ఎలాగ మట్టేసుకున్నాను, ఆ కొనదంతా పెంటే కదా, ఇప్పుడు బట్టికెళ్ళి ఆ ఇల్లు దానికి సాయంత్రం అయితే గూడు, పగలేమో దానికి ఆహారం పెట్టే ఇల్లు. ఆ ఇల్లు కనీసం దయ ఉంటుంది దానికి. శుభ్రంగా అక్కడికి వచ్చి అప్పుడే పాప ఓనర్ గారు శుభ్రం చూసుకుంటారు మిట్టంతా అని వచ్చి బడబడబడి దులిపేస్తుంది. అది దీని స్వభావం ఏంటి? అప్పుడు ఓనర్ ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? దగ్గర ఏది ఉంటుంది గట్టిగా గరేస్తాడు. కారణం ఏంటి? ఓ పిచ్చి ముఖం కోడి ఏమంటాడు? ఓ పిచ్చి ముఖం కోడి, శుభ్రంగా దుడిచాను ఇప్పుడు నేను, ఆ దరిద్రాన్ని తీసుకుని వచ్చి ఎక్కడేస్తా వీడని కొడతాడు. అదే ఈడు పిచ్చాడు అనుకోండి, ఎవడు ఓనర్ కూడా పిచ్చాడు అనుకోండి, అబ్బా కోడి బలగేసింది బట్టి అని చదువుకుంటాడట కదా. మనం ఎలా ఉండాలంటే ఆ చెత్త కోడి, ఆ పిచ్చి కోడి, ఆ మట్టి కోడి, ఆ పెంట కోడి, ఆ దరిద్రమైన కోడి, ఆ చెత్త అంతా తీసుకొచ్చి లోపలికి వస్తే ఏం చేయాలి మనం? చెత్త ఎక్కడ కదా ఏవరుస్తున్నావు, చెత్త పెంట మీద వేసి కుదిరిగా రాని తవరాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కడు ఉంటాడు చెత్త ముఖంగా, ఒక్కొక్కడు ఉంటాడు చెత్త వేసుకుని. ఈ చెత్త వేసుకుని భుజం మీద వేసుకుని ఊరంతా తిరుగుతారు. ఇంకా ఈ చెత్త ఏంటంటే పలానోళ్ళలాగా ఈ సంగతికి తెలుసా, ఈ సంగతికి తెలుసా, ఈ సంగతికి తెలుసా. ఇక రెండో పని ఉండదు, అన్నం అరగదు, మనిషికి నిద్ర పట్టదు. ఈ నాలికని మున్సిపాలిటీ బండి చేసేసుకుంటాడు ఈ మనిషి. మున్సిపాలిటీ బండి తెలుసు కదా మీ అందరికీ. మున్సిపాలిటీ బండి అంటే అర్థం ఏంటంటే ఊళ్ళో ఉన్న పనికిరాని చెత్తంతా భుజం మీద ఎత్తారు దాని మీద. ఆ బండిలో ఎత్తే లాక్కెళ్తాం దాని పని. ఇంకా ఈ పనికి మళ్ళీ చెత్తంతా తీసుకుని వెళ్ళి, ఇంకా పండు గురించి తెలుసా, ఆడెలాటోడు, ఆడలాటోడు, జాకోబిలాటోడు, ఆడి గురించి నీకు తెలుసా, లేకపోతే ఈ మౌనిక అంటే మీకు తెలుసా, జీడిపప్పు మీకు తెలుసా, ఎలాగంట అలాగంట, ఈ చెత్తంతా మోసుకెళ్తాడు. ఇదే పని ఇంకా ఎవరికి? ఈ భ్రష్టుడికి. ఈ భ్రష్టత్వంగా కూడా ఏం చేస్తారంటే అనేక మందిని భ్రష్టులుగా చేయడానికి ఈడు ప్రయత్నం వీడు చేస్తాడు. ఎప్పుడైతే ఒకడు వచ్చి, చూడండి, ఎవరైనా వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు ఎప్పుడు మీ ఇంట్లో ఎవరి గురించి అయినా ఏ సాడి చెప్పకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చెప్పండమ్మా. ఇప్పుడు వచ్చి మీ ఇంట్లో వాడి గురించి సాడి చెప్తే మీరు ఏం చేయాలి? మాకు తెలుసు, నువ్వేం చెప్పొద్దు, నువ్వు వెళ్ళిపో అమ్మ అని చెప్పాలి. అలాగా? నిజమా? అమ్మో అన్నావనుకో మనల్ని బాడీ చేస్తాడు. అవునా కదా? చెప్పండి అమ్మా. అది ఎలాగొస్తాడు? ఏమనుకోక నీకు మాట చెప్పాలి, ఏదో చెప్పాలనిపిస్తుంది కాబట్టి లాస్ట్ అన్నీ చెప్పేసి అంటాడు. అంటే అనగానే మనసులో పెట్టుకోకమంట పోతాడు. అంతే. పెట్టుకోవద్దండి అసలు బాధ. ఇంకా ఇంకోటి అంటాడు, అంటే అన్నాను కానీ ఎక్కడ చెప్పకుండా పోతాడు. ఇంకా అసలు నిద్ర పట్టదు, అన్నం అరగదు ఇంకా మనకు కూడా. కారణం ఏంటి? వేసిందంటే అక్కడ మంచిగా చెత్త, భ్రష్టత్వము. ఒకసారి ఈ వెనకాలే ప్రహరీ గోడ కట్టక మునుపు చిన్న చిన్న కాటేజ్ మొక్కలు ఉండేవి. ఆ కాటేజ్ మొక్కలు ఉండి దడి ఉండేది ఇదంతా. నాకు ఇప్పుడు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం, పెంచడం అంటే. ఆ వెనకాల ఏదో కుదురుండలేక వంగ మొక్కలు ఏమీ పెట్టాను. ఆ వంగ మొక్కలు చూడడానికి సాయంత్రం మొట్టలో ఏదో టైంలో అలాగే వెళ్తే ఒక సహోదరి ఇలాగ నడుస్తూ సొందంట, పాస్టర్ గారు అంది. అమ్మా అన్నాను. అప్పుడే దంతుపూర్లో మకాము 3 నెలలు 4 నెలలు ఉండేటికి వచ్చాం. అమ్మ చెప్పండి అన్నాను. మీకు మాట చెప్పాలని ఉందా నాకు? చెప్పమ్మా అన్న. మీరు ఏమంటే అనుకోండి కానీ మా బుజ్జమ్మ గారికి మా అమ్మగారు వంటనే అరపలేదు, మరి మీరు ఎలా తింటున్నారో ఏటో అన్నారు. ఆ రోజు మంగళవారం కూటమో శనివారం మంగళవారం మొత్తం కూటం ఉంది ఆ రోజు రాత్రికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను ఏమనాలి చెప్పండి? మంచి ఉన్నది ఏమనాలి, దుర్మార్గునైతే ఏమనాలి చెప్పండి? అప్పుడు వెంటనే ఏమని చెప్పనా, అమ్మ మా పాస్టర్ గారు వంట చాలా బాగా చేస్తారు, 2 రోజులు దంతుమూరు వచ్చి ఉండి అన్నం తినరండి, అప్పుడు చెప్తారు కానీ మీరు అన్నాను. మళ్ళీ ఏం చెప్పిద్ది? ఇంకా మళ్ళీ ఇంకేం చెప్తారా? ఆ మనిషి ఇప్పటికీ బతుకుంది, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పదు ఇంకా నాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు అలాగా అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఎలా చెప్తుంది నాకు? మీరు సరిపెట్టుకుంటున్నారేమో,
ఇండైరెక్ట్గానే మీరు కోప్పడండి, మా అమ్మగారు ఏమీ నేర్పలేదు, అలా పెంచేశారు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మా. ఇండైరెక్ట్గానే లోపలేమో ఉన్న స్వభావం వేరు, పైకి చెప్పే మాట ఏమో ఆ మాత్రం జ్ఞానం లేదా నాకు. ఇలాంటి ఉంటారండి మీ తోటగాళ్ళ, నువ్వు వెళ్ళిపోయి నీ మీద ఎన్ని చెప్తుందో తెలుసు అంటే, అమ్మో అలాంటిది అనుకోకూడదు, మా తోటగాళ్ళు ఉన్నది తెలిసి అని చెప్పాలి. ఆమె క్రూరమైన తోడేళ్ళు వస్తాయండి ఈ చెత్తంతా భుజాన్ని వేసుకుని. ఆ రోజు సాయంత్రం చెప్పేసాను మా మామగారికి, మా పాస్టమ్మ గారికి, మా అత్తగారు కూడా చెప్పేసాను. ఆ రోజే పలానా మనిషి అలాగా మనిషి పేరు కూడా చెప్పేసాను వాళ్ళకి. ఇలా అడుగుతారని కాదు, స్వభావం చెప్పండమ్మా, స్వభావం. ఆ మనిషి పేరు చెప్తే మీకు అర్థమైపోద్ది ఎలాంటోళ్ళు. దేవుని స్తోత్రం కలుగుని గాక. ఈ సంతగారు కూడా తెలిసి ఉంటాను, పేరు చెప్పాను అనుకుంటాను. ఈ సంతగారు కూడా చెప్పాను, ఆ పేరు జయమ్మ గారు కూడా చెప్పాను. అప్పుడు ఇశ్రాంతి గారు జయమ్మ గారు పెద్దోళ్ళు కనుక వాళ్ళకి చెప్పాను. అప్పుడు కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారండి అంటే, మంచి మాటలు మాత్రం తీసుకెళ్ళరండి వీళ్ళు, పనికి వచ్చే మాటలు తీసుకెళ్ళరండి, ఉపయోగపడే మాటలు తీసుకెళ్ళరండి. పనికిరాని చెత్తను వేసుకెళ్ళి ఈ చెత్తను మోసేస్తుంది మున్సిపాలిటీ ఎద్దు. ఇలాంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలంటే, మున్సిపాలిటీ బండి కంట దారుణమైన వ్యక్తులండి వీళ్ళు. మనస్సాక్షిని భ్రష్టపరుచుకుని, హృదయాన్ని భ్రష్టపరుచుకుని, చెత్తను లోపల వేసుకుని తిరిగేటువంటి ఈ చెత్త. సాడి బుద్ధి మానేయాలి క్రైస్తవుడు. లేనిపోయిన మాటలు చెప్పే మాటలు మానేయాలి. ఒకరి గురించి నువ్వు సాడి చెప్పావంటే నువ్వు క్రూరుడివి, మూర్ఖుడివి, మారు మనసు లేనోడివి, మారు మనసు అంటే తెలియనోడివి, నీవు దృష్టత్వము చేత పట్టబడిన వాడవు. ఆమేన్. ఇది దేవుడు చెప్తున్నాడు. మన అంచె దినాల్లో మీరు ఎలా ఉండాలి చెప్పండి. మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను దీని మీద. సరే, ఇంకో మాట చెప్పేస్తాను. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఎక్కడున్నారా? అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు? వీళ్ళు ఎలపలు ఉన్నారా? చదవమ్మా. అటు వాళ్ళనే ఎక్కడుంటారు బోధకులు? మీలో. అంటే అబద్ధ బోధకులు ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల్లో నుండి, సంఘంలో నుండి వస్తారు వీళ్ళు. ఇలా ఏం చేస్తారంట వీళ్ళు? తమ్మును తాము శీఘ్రముగా నాశనము చేసుకున్నటకు కదా. ఆ పైలన్లు ఏమని చెప్పండి? వారట తమ్ముకు తామే నాశనము కలగ చేసుకుంటారట. ఏంటమ్మా? ఎవరెళ్ళు? అబద్ధ ప్రవక్తలు. ఇంకో మాట రాయబడింది, వాళ్ళు ప్రభువును కూడా విసర్జిస్తారట. ఎవరిని? ప్రభువుని విసర్జిస్తే ఇంక ఉపయోగం ఏముంది అంటే, ఏం చెప్పుకుంటారంటే ఇంకెళ్ళు అంటే దేవుణ్ణి కూడా లెక్క చేయని, దేవుణ్ణి కూడా విసర్జించి, అంటే వాక్యాన్ని కూడా విసర్జించి, వాక్యములో నీకు ఏం కావాలంటే వీళ్ళకి ఇప్పుడు భిన్నమైనటువంటి మాటలు. ఏ మాటలు అక్కడ? అలాగే ఉందా? భిన్నాభిప్రాయాలను రహస్యముగా. భిన్నం అంటే ఏంటి? లేనిపోని వాటిని బోధిస్తారు. ఎక్కడ బోధిస్తారంటే వీళ్ళు? రహస్యంగా. పబ్లిక్లు చెప్పడానికి దొమ్మేముంది వీళ్ళకి? రహస్యంగా చెవుగోరికెత్తారు విశ్రాంతి గారిని, రహస్యంగా చెవుగోరికెత్తారు పాపయమ్మ గారిని, రహస్యంగా చెవుగోరికెత్తారు. ఎవరంటే ప్రభు చిత్తాన్ని కూడా విసర్జించే రకాలంట, ప్రభువును కూడా విసర్జించే రకాలంటే అర్థం ఏంటంటే, వీళ్ళల్లో క్రూరత్వం ఉంది కనుక, వీళ్ళు అపవాది చేత ఏలుబడి చేయబడతారు కనుక, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కనుక, వీళ్ళకి దేవునితో సంబంధం ఉండదు. పేరుకి మాత్రము దేవునితో సంబంధం ఉంటుంది కానీ నిజమైన సమాధానం వీళ్ళకి దేవుడితో. ఎందుకని వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కదా, అబద్ధ స్వభావం కలిగిన వాళ్ళు కదా. వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళని చెప్పడానికి రాయబడింది? ప్రభువును కూడా విసర్జించి. ఎవరినమ్మా? ప్రభువుని విసర్జిస్తే ఇంక చెప్పే బోధ ఏముంది? ప్రభువుని విసర్జించడం అంటే వాక్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటం, వాక్యాన్ని తనకు నచ్చినట్టు మలుచుకోవటం. వాక్యాన్ని చూడండి, కొన్ని చోట్ల కొంతమంది వాక్యాలు చెప్తూ ఉంటారు. అటా ప్రసంగికులు. ఏ ప్రసంగికులమ్మా? అటా ప్రసంగికులు. జరిగిందట, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడట. అటా కాదు, దేవుడు మాట్లాడాడు. అటా బోధకులు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది బోధకులు ఎలా ఉంటారంటే,
వీళ్ళు దేవుని కంటే ఎక్కువ ఘనత నిలబొందుతూ ఉంటారు. దేవుని పక్కనడేస్తారు. ఘనత అంత వీళ్ళకి రావాలి, మాట్లాడితే వీళ్ళని పొగడాలి, మాట్లాడితే వీళ్ళని గొప్ప చెప్పుకోవాలి, మాట్లాడితే వీళ్ళ చెప్పడం డబ్బాలు కూడా వేసుకోవాలి. మనము ఎవరిని హెచ్చించాలంటే ప్రభువుని హెచ్చించాలి. ఆమేన్. ప్రభువును కూడా విసర్జించే రకాలంటివి. అంటే వాక్యమును కూడా పెడద్రోవ పెట్టించి, వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుని ప్రణాళికలను, ప్రవచనాలను, వాక్యాలను కూడా వీళ్ళకు అనుకూలంగా మళ్ళీ చేసుకుని, కొంతమంది కృతజ్ఞత గురించి మాట్లాడతారు. ఆడికే కృతజ్ఞత ఏంటో తెలదో ఉన్నవాడి గురించి మాట్లాడుతుంటాడు. వీళ్ళే మాట్లాడతారు, క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు. అబద్ధ బోధకులు జాగ్రత్తగా. వాళ్ళు ఎంత అంటే అబద్ధ బోధకులు ఎక్కడి నుంచి? మీలో నుండే. వీళ్ళు ఎక్కడి నుంచో రారు. ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి అమ్మా? మీలో ఉండి మీ పక్కన కూర్చున్న వాడు లేపుతాడు, మనతోనే తిరుగుతాడు, మనతోనే కూర్చున్నాడు, మనతో భోజనం చేస్తాడు, మన మధ్య ఉంటాడు. అబ్బో మనతో ఎంత ప్రేమగా ఉంటాడో, మనతో అయ్యి బాబాయ్ మనమంటే ఇక ప్రాణం ఇచ్చేస్తాడేమో ఏమా అన్నంతగా నటించేస్తాడు. ఎందుకు? లోపలేముంది? ఏదో రోజు దొరుకుతావు, ఏదో రోజు దొరుకుతావు, ఏదో ఓ రోజు దొరుకుతావు అని లోపల మనసెట్టుకుని ఇలా తిరుగుతాడంటే ఈ వ్యక్తి. జాగ్రత్త పడాలి. మీలో నుండి వస్తారు. అప్పుడు అనుకుంటామట, ఎక్కడి నుంచి వెళ్ళాడా, దేవుని దర్శనం ఉందేమో, దేవుని చిత్తం ఉందేమో అనుకుంటాం. నో, దేవుడు పిలిచినోడు నమ్మదగినవాడు. మనలో మనమాట చాలాసార్లు మీకు చెప్పాను ఈ మాట, మళ్ళీ చెప్తున్నాను. ఒకడు మీ ఇంటిలో నుండి మీ ఎదురుగుండా మీ బీరువా ఓపెన్ చేసి ₹1,00,000 పట్టిపడి అనుకోండి, దొంగోడా మంచోడా? చెప్పండి అమ్మా. దొంగోడు. ఆడిని అడిగితాడు, ఏమంటాడు? అబ్బే నేను కష్టపడలేకపోతాను అంటాడేమో బహుశా. అంతేనా? మరి పట్టుకెళ్ళినోడు దొంగోడు కాకపోతే దొంగోడు దేవుని రాజ్యం ఉందా మరి? అసలు ఈ అబద్ధ ప్రవర్తన చేసే పని ఏంటి? దొంగబాది, దొంగబత్తి, దొంగ జీవితం, దొంగ బ్రతుకు, దొంగ ప్రవచనాలు, దొంగ మాటలు, అన్నీ దొంగ మాటలే. నిన్ను పిలిచినోడు నమ్మదగినోడు. ఆ నమ్మదగినోడు నిన్ను విడిచిపెట్టాడండి. నిన్ను పస్తులు కూడా పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ పస్తు ఉంటాను అనుకుంటావేమో, సంఘం లేదనుకుంటావేమో, దీన్ని అడవిలో ఉన్న దేవుడిని పోషించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోహాను అడవిలో ఉన్నప్పుడు దేవుడు మిడతలను పెట్టి పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు మంచి భోజనం పెట్టి, ఆహారం పెట్టి, నీళ్ళిచ్చి, వస్త్రాలు మాసిపోకుండా, చినిగిపోకుండా, చెప్పులు తెగిపోకుండా దేవుడు వారిని కాపాడాడండి దేవుడు. ఆ బోధ చేసేటువంటి మనం ఎలాగన ఉన్నామంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అంచె దినాలు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సార్వత్రిక సంఘము గమనించి, గుర్తించి, నువ్వు దేవుని చిత్తంలో లేవు. ఎక్కడ లేవు? నువ్వు దేవుని చిత్తంలో లేవని గ్రహించాలి. నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివి కాదు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్న ప్రవక్త కాదు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నటువంటి దర్శనం కలిగిన వాడు కాదు. నువ్వు దేవుని చిత్తంలో లేని వ్యక్తివి. ఒకనాడు మన దగ్గరలో ఒక ఊరు ఉంది. ఆ ఊరు చాలామంది వెళ్ళేవారు ఆటోలు పెట్టుకుని. ఒకరోజు నేను చెప్పాను, అక్కడికి వెళ్ళకండి, అక్కడ వెలుగు దొరుకుతుందని. అదే మాట అగస్టిన్ గారు చెప్పారు. ఆ తర్వాత నాకు తెలియకుండా మా దంతుపూర్ నుంచి ఒక ఆటో జనం వెళ్ళారట ఓ శుక్రవారం నాడు. తర్వాత ఆదివారం నాడు ఒక ఆవిడ ప్రాజ్ఞాంచడానికి వచ్చారు. చెయ్యలాగనగానే కింద పడిపోయింది ఆవిడ. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామమ్మా నాన్న? పలానా వాళ్ళు ఆటో మీద కూర్చోబెట్టండి, కానవారం పలానా ఊరు తీసుకెళ్ళిపోయారండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే అయిపోయిందండి, అలాగే అయిపోయిందండి మొదలెట్టారు. అలా ఎవరు వెళ్ళమన్నారు అసలు? ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ పారిపోతావు, క్రీస్తు అక్కడ అక్కడ పారిపోతావు. స్వస్థతల గురించి దేవుడిని నమ్ముకోవద్దు, పరలోకం గురించి ప్రభుని నమ్ముకోవాలి. ఆమె స్వస్థతల గురించి దేవుడిని నమ్ముకోవద్దు. ఎందుకంటే రోగాలు బాగు చేసేవాళ్ళు వైద్యులు ఉన్నారు లోకంలో. వైద్యుల వల్ల కూడా బాగుపడిన రోగం ఉంటే యేసయ్య బాగు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేగాని చిన్ని చిన్ని రోగాల కొరకు, చిన్ని చిన్ని ఉద్యోగాల కొరకు కాదు ప్రభుని నమ్ముకోవటం, పరలోక రాజ్యం కొరకు. ఆమె వీళ్ళు భిన్నమైన బోధకులు, రహస్యంగా తిరిగే బోధకులు, ధైర్యంగా వచ్చే దమ్ము లేక. సరే, ఎన్ని మాటలు అయ్యాయి సార్. తర్వాత ఇంకో మాట చూడండి. యోహాను రాసినటువంటి లేక యోహాను సువార్తలో నుండి 2వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 2:22. సారీ, యోహాను మొదటి పత్రిక 2:22. యోహాను మొదటి పత్రిక
యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? ఉమ్, 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 ఉమ్. మొదట నుండి మీరు వేటిని విన్నారో అది ఎక్కడ ఉండాలి చెప్పాలి. మీలో మీలో నిలవనివ్వడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి నుండి మీరు విన్నటువంటి బోధ, మీరు రక్షించబడిన బోధ, దాంట్లో మీరు ఎలా ఉండాలి చెప్పండి? నిలిచి ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ యోహాను గారు చెప్పేటువంటి మాట, చాలామంది యేసుక్రీస్తుని తండ్రిని విడదీసి బోధించే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఏమో యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. కొంతమంది ఏమో క్రీస్తే దేవుడు, యేసు కాదు అంటారు. మరికొంతమంది ఏమో యెహోవాయే దేవుడు అంటారు. ఏమ్మా, ఇలాగన భిన్నమైన బోధ చేయకూడదు. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు. ఏమ్మా, యేసు ప్రభు ఏం చెప్పారు? నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా అది మీకు. అంటే యేసుక్రీస్తు ఏమో తండ్రిని చూపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? డివైడ్ చేసి కదా. యేసు ప్రభువును కొంతమంది యేసు నామంలో ప్రార్థన చేయరు, కొంతమంది యెహోవా నామంలో ప్రార్థన చేస్తారు, కొంతమంది క్రీస్తు నామాన్ని ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు నామంలో తండ్రిని ఏదడిగినా మనకు అది అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే క్రీస్తుని వేరు చేసి, యేసుని వేరు చేసి, పరిశుద్ధాత్మను వేరు చేసి, మరికొంతమంది పరిశుద్ధాత్మను వేరు చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. కొంతమంది పరిశుద్ధాత్మ అంటే నమ్మరు. బైబిల్ రాయబడింది, యేసు ప్రభు దేవుడు కాదని అన్నా కానీ క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడినా ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ క్షమాపణ, చెప్పండి, క్షమాపణ లేదు అని బైబిల్ బోధిస్తుంది. చాలామంది పరిశుద్ధాత్మ పొందిన అంటే పడదు. కొంతమంది పరిశుద్ధాత్మ పొందిన ఎగతాళి చేసే రకాలు ఉన్నాయి. ఏ రకాలు అనుకున్నారు? ఈ బాగు చేసే రకాలే, మళ్ళీ రకాలు కొత్త రకాలేం కాదు, బైబిల్ తెలని రకాలేం కాదు. పరిశుద్ధాత్మను నమ్మాలి. ఆమేన్. యేసు ప్రభు వారు అన్నారు, మీరు యోదయ యెరూషలేములో గలిలయ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీరు ముందుగా యెరూషలేములో కనిపెట్టండి, మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు భూదిగంతల వరకు నాకు మీరు సాక్షులుగా ఉండాలని ప్రభు చెప్తే భిన్నమైనటువంటి బోధలు అన్నమాట. ఏ బోధలు ఇవి? లేదు, భిన్నమైన బోధ చేయకూడదు. తండ్రిని కానీ కుమారుని కానీ పరిశుద్ధాత్మని కానీ వేరు చేసి మనం చెప్పాలి. అలాగ మాట్లాడమంటే దేవుని చిత్తములో మనం ఉండం. దేవుని చిత్తములు అంటే బైబిల్లో ఉన్న మాట సున్నా అయినను పొల్లైనను లేదు. అన్నిటినీ దేవుడు ఏదైతే మనకు చెప్పాడో వాటిని విశ్వసించాలి. ఆమేన్. ఒక అక్షరం మన కల్పనకు లేదు, ఒక అక్షరం మనం తీసేయడానికి లేదు. ఎవరైనా అలాగున చేసి ఇష్టానుసారంగా కానీ బోధించుకుని సేవ చేయటం మొదలు పెడితే బైబిల్ రాయబడింది, వానికి ఎక్కడ ఉండదు చెప్పండి? పరలోక రాజ్యంలో స్థానము ఉండదు, నిత్యత్వంలో స్థానము ఉండదు. అంటే ఏం చెప్తుందంటే వాక్యానికి వ్యతిరేకంగా మన బ్రతుకు ఎప్పుడు సంగమా మీరు జాగ్రత్త పడండి. సార్వత్రిక సంఘము జాగ్రత్త పడాలి. సార్వత్రిక సంఘము దేవుని చిత్తములో ఉండాలి. సార్వత్రిక సంఘము దేవుని దర్శనంలో ఉండాలి. సార్వత్రిక సంఘము క్రూరమైన త్రోడేళ్ళు సంఘములోనికి వస్తున్నాయి, వచ్చి ఉన్నాయి కూడా. సంఘము జాగ్రత్త పడవాలను. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తారంటే మీలో నుండే. ఎక్కడి నుంచి? అంటే సాతానుడికి ఎవరు కావాలి? లోపల ఉన్న వాళ్ళని వాడు ప్రేరేపిస్తాడు. వాళ్ళని అంటే క్రూరమైనటువంటి తోడేలు, హృదయం అంతా తోడేలు, మనసంతా తోడేలు, ఆలోచన అంతా తోడేలు, పైకి కనిపించేది గొర్రె చర్మం. అంచె దినాల్లో క్రైస్తవ సంఘాలు, సార్వత్రిక సంఘాలు, దేవుని సంఘాలు, యేసు రక్తములో కడబడిన సంఘాలు, శిలువ రక్తములో కడబడిన సంఘాలు, ఆ పునరుద్ధానుడైన యేసుని అంగీకరించిన సంఘాలు ఎలా ఉండాలనంటే జాగ్రత్త పడి ఉండవాలని. భక్తిలో అశ్రద్ధ ఉండకూడదు,
భక్తిలో అశ్రద్ధ ఉండకూడదు, భక్తిలో నిర్లక్ష్యం ఉండకూడదు. భక్తిని యథార్థమైనటువంటి భక్తిని చేస్తూ నిత్యత్వానికి వారసులుగా ఉండాలి. ఆమేన్. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే మనుషుడు భక్తి విషయంలో తప్పిపోతే పరలోకం తప్పిపోతాం మనం. పరలోకమే శాశ్వతమైనది, పరలోకము నిత్యమైనది, పరలోకము దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరలోకం, అది సార్వత్రిక సంఘము. అందుకొరకు సిద్ధపడి ఉండాలి.